పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్రం హీరో రోషన్ కనకాల తెలిపారు. రోజు రాజమహేంద్రవరం ఎఫ్కేఫ్లో ప్రమోషన్లో భాగంగా చిత్రం యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ, మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిలిం అని, ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశానని, ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుందని, ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నామని, ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. అదేవిధంగా హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ, ఇది నా తొలి సినిమా అని మీ అందరి ఆదరాభిమానాలు అందించాలని కోరారు. కమెడియన్ హర్ష మాట్లాడుతూ, నేను చేసిన కామెడీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమని, కేవలం నవ్వించడం కోసమే కాకుండా హీరో రోషన్ జర్నీలో నా పాత్ర ఒక బ్రిడ్జిలాగా ఉంటుందని, ఈ సినిమా కథ చాలా సీరియస్గా ఉంటుందని, దానికి తగ్గట్టుగా నా పాత్ర ద్వారా కామెడీ డోస్ కొంచెం లైట్ చేస్తుందని, చాలా మంచి కథ కుదిరిందని తెలిపారు. డైరెక్టర్ సందీప్ రాజ్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారని, తప్పకుండా థియేటర్లో నవ్వుకుంటారని, అలాగే ఏడుస్తారు కూడా అంత బాగుంటుందని తెలిపారు. అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. అండ్ చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్తో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందుకు వెళ్తుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ 12 మా సినిమా వస్తుంది. థియేటర్స్కి మీరు కూడా వెళ్ళి చూస్తారు అని అందరికీ చెప్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అనడం ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా డిఓపి కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలా దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా నేర్చుకుంది. సైన్ లాంగ్వేజ్ అంటాం కదా, మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపించదు సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది నేర్చుకుంది. నేను నా వంతు నా ప్రయత్నాలు ఇవ్వ చేశాను. మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేసామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ 12న మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అండి. ప్రేమ అంటే మనందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి. దాంట్లో ఈ సినిమాలో మోగ్లీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు. దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతున్నాం. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఎందుకు అంటే అండి, నంబర్ 1 మోగ్లీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి. ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లీ అన్నవాడు ఒక అడవిలో బతుకుతున్నాడు. పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు. వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది, విజువల్గా బాగుంటుంది. మా డిఓపి అనుకున్నాడు, మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే, ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచూడ మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచి వెళ్ళేవాళ్ళం. ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునేవాళ్ళం. అసలు అక్కడ ఏమీ దొరకదు కదా. సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా డెవలప్ అయింది. చాలా సామాన్లు ఏం కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా హైదరాబాద్లోకే అయిపోయింది రాజమండ్రి. తిను యాక్చువల్గా అయితే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. అంటే ముంబైలో అనుకుంటా. యూ వాంట్ టు టాక్ అబౌట్? So sir, I had to learn sign language, and I spent a lot of time with kids also who are deaf and mute. I would observe them, especially their body language, and I wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy. And yeah, those students turned out to be my teacher, and that's how I learned the language. I started with ABCDs and then how to communicate through it. అనుకుంటున్నాం మా జీవితాలు ఇక్కడి నుంచి మనం మారుతాయని కోరుకుంటున్నాము. హర్షది కూడా ఇందాక అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి. ఈ సినిమాలో హర్ష
ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు. నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు, అలా నాకు ఎప్పుడు అనిపించదు అలాగా, ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది. ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు. చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు, అది కూడా చాలా సంతోషం. అండ్ సాక్షి కూడా తను ఒక Sakshi Madhulkar. Thank you so much for being here. The presence person looks really special to all of us. ఇది నా ఫస్ట్ సినిమా మోగ్లీ December 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ లవ్ కావాలి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది అయినా సరే ఓపికగా మీరు ఉన్నారు. మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే, కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో, అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక సినిమా చూసి వెళ్ళే వాళ్ళం. అంత ఇష్టంగా చూస్తాను, అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు. ఇప్పుడు ISTS కాలేజ్ నుంచి వస్తున్నాం, అక్కడ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం. రంపచోడవరం, మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ. అండ్ ఈ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఈ రంపచోడవరం, మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్. అండ్ రోషన్ని ఇంకో కొత్త క్యారెక్టర్, కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో. బబుల్ గమ్లో ఒక షేడ్ చూసారు, ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా అందరూ December 12న మోగ్లీ 2025 సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. అంటే అవునండి, నాది కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది, ఎమోషనల్ యాంగిల్. అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది, మల్టిపుల్. అంటే కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైంది, ఇప్పుడు దాకా చేయనిది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.